హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, కర్మయోగము జ్ఞానయోగము వేదములలో నేనే సృష్టి ఆరంభములో సూర్య భగవానికి చెప్పి ఉన్నాను అని చెప్పారు. అదే జ్ఞానాన్ని మరల భగవద్గీత రూపంగా నీకు అనగా అర్జునుడికి చెప్పుచున్నాను అని చెప్పారు. అయితే ఇక్కడ అర్జునునికి సందేహం వచ్చింది. ఏంటి? ఒకే వ్యక్తి పరం జన్మ అంటే ఎన్నో వేల సంవత్సరములు యుగములకు ఆరంభములో ఉన్నటువంటి సూర్యునికి ఉపదేశించారు. అదే వ్యక్తి నాకు కూడా ఉపదేశిస్తున్నారు అంటే నాకు మింగుడు పడటలేదు, అంటే నమ్మశక్యము కాదు అంటున్నారు అర్జున. ఎందుకంటే భవతః అంటే మీ యొక్క, హే కృష్ణ, భవతః జన్మ, మీ యొక్క జన్మ అపరం అంటే ఈ మధ్య కాలంలో పుట్టారు, మాతో పాటు పుట్టారు, మీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు ఇప్పటికీ. మరి వివస్వత అంటే సూర్య భగవాని యొక్క జన్మ పరం అంటే ఎన్నో వేల సంవత్సరముల క్రితం జరిగి ఉన్నది. వారికి మీరు ఎలా ఉపదేశించారు, బోధించారు? కథం, ఏ విధంగా? విజానీయాం, దీన్ని నమ్మశక్యం కాదు కదా కృష్ణ అని ప్రశ్నించారు. భగవాన్ ఏమంటున్నారంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అంటే ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మములు వచ్చినాయి, పోయాయి. కానీ నా మాయను వశం చేసుకుంటూ నాకు అనుకూలంగా శరీర ఉపాధిని నేను పొందుతున్నాను. కాబట్టి పుణ్య పాపాలకు అతీతంగా ఉన్నటువంటి నా ఆత్మస్వరూప నిష్ఠ నుండి ఎప్పుడు నేను కిందకు రాకుండా, అందుకే నన్ను అచ్యుత అంటారు. కాబట్టి గడిచిన జన్మలన్నీ నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి అర్జున. మరి నీకు పుణ్యపాపాలు ఆ యొక్క చక్రములో చిక్కుకొని సంసార బంధనము నుండి కర్త భోక్త అనే అజ్ఞాన అహంకారముతో కర్మలు చేసి వాటి యొక్క కర్మ ఫలితం ఆధారంగా నీకు శరీరాలు వస్తున్నాయి. కాబట్టి నీవు ఆ కర్మబంధం నుండి బయట పడలేదు. కాబట్టి నీకు ఈ రహస్యము తెలియడం లేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఇంతకీ అవతారం యొక్క స్వరూపం చెప్పాను. అదే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారు? అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్. అజహ అంటే మీరు సంస్కృతం చదువుకున్నారు ఈ మధ్య. అజహ అంటే గోట్ అంటే మేక, మేకకు కూడా అజహ అంటారు. అంటే అజహ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ.
లేని దానికి అజహ నా జాయతే నా మ్రియతే. మనం చూసాం 2వ అధ్యాయంలో. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అన్నారు. అంటే నాకు వాస్తవానికి జన్మ లేదు. నాకు వాస్తవానికి జన్మ లేదు. అవ్యయం అంటే ఎప్పుడూ నాశనము కానటువంటి, మార్పు లేనటువంటి. అంటే అజహ అంటే పుట్టుక లేదు. అవ్యయ అంటే వృద్ధాప్యము, రోగాలు, మరణము లేనటువంటి నా యొక్క స్వరూపము. భూతానా ఈశ్వర అపి సన్ అంటే సకల ప్రాణులన్నింటికి ప్రభు అంటే ఈశ్వరుణ్ణి. మరి ఎలా వచ్చాను? ప్రకృతి అంటే మాయను నిన్న మీకు చెప్పాను. మనకు అంటే మనుష్య జన్మకి ఈశ్వరుని యొక్క అవతారం నాకు ఇదే భేదం. ఏంటా భేదము? ఈశ్వరుని యొక్క అవతారం అనేది ఆ మూల ప్రకృతి మాయ తన వశములో పెట్టుకొని తనకి అనుకూలంగా ఉండే ఉపాధి శరీరమును తీసుకుంటారు. దానిని ఈశ్వరుని యొక్క అవతారము అన్నాం. అవతరతి ఇది అవతార. శుద్ధ చైతన్య పరబ్రహ్మము నుండి ఒక ఉపాధిని పొందితే కిందకు వచ్చి దానిని అవతారము అంటారు. మనవి కూడా అవతారాలే, కానీ ఆ ప్రకృతి వశములో మనముంటాము. ఆ ప్రకృతి ఆయన వశములో ఉంటుంది, అవతారం వశములో. ఇది తేడా. అందువలన సకల ప్రాణులకి ప్రభువైతూ ఆ మూల ప్రకృతిని నా స్వాధీనములో పెట్టుకొని సంభవామి అంటే ఉద్భవిస్తున్నాను. ఎలాగా? ఆత్మమాయయ స్వ ఇచ్ఛయ స్వేచ్ఛయ. మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవయ స్వేచ్ఛయ. దక్షిణామూర్తిలో చెప్పాం. స్వ ఇచ్ఛయ అంటే ఎవరో ఫోర్స్ఫుల్ చేసి మన జన్మలో వస్తుంది, ప్రారబ్ధ కర్మతో వస్తుంది. మన ప్రారబ్ధ కర్మకి ఉన్నటువంటి పుణ్య పాపాలు ఆధారంగా మన యొక్క శరీరము ఖర్చు అవుతుంది. మరి ఈశ్వరుని శరీరము మనకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎలా? మాయ ద్వారా డైరెక్ట్గా ఉపాధిని పొందుతున్నాడు ఈశ్వరుడు. మనము మాయ నుండి పంచభూతములు మనకు వస్తుంది శరీరం. నిన్ను మీకు చెప్పాను, ఘన పదార్థము నుండి వాయువుగా మారే పదార్థాలు ఉంటాయి. సపోజ్ కర్పూరం కానీ, ఫినాప్తిలిన్, మనం నాప్తిలిన్ ఉండలు పెడతాం కదా బట్టల్లో డస్ట్ కోసం. సో అవన్నీ ఘన పదార్థంగా ఉన్నప్పటికీ వాయు పదార్థంగా మారుతుంటాయి. అదేవిధంగా పెట్రోల్ ఇలాంటివి ద్రవ పదార్థంగా ఉన్నవి కూడాను వాయువుగా మారిపోతాయి. అదేవిధంగా మంచు గడ్డగా ఉన్నవి నీరుగా మారి నీరు నుండి వాయువుగా మారుతాయి. అదేవిధంగా మన జన్మలు మాయ యొక్క 3 గుణముల నుండి పంచభూతముల ద్వారా మన శరీరాలు వచ్చాయి. మరి ఈశ్వరుని అవతారంకి మాయ 3 గుణములు కలిగిన మాయ నుండి డైరెక్ట్గా శరీరాన్ని పొందుతారు. అందుకే పరమాత్మ ప్రవేశిస్తారు. పరమాత్మ అంటే శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు అయినప్పటికీ మన జన్మ కంటే భిన్నంగా ఉంటుంది కాస్త. సో ఈ విధంగా స్వ ఇచ్ఛయ స్వేచ్ఛగా వారు శరీరాన్ని పొందుతారు. మీకు చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. స్వామి చిన్మయానంద స్వామి ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఏంటంటే, ఒక తండ్రి వాళ్ళ యొక్క బిడ్డ ఇద్దరు వెళ్తున్నారు. ఒక పోలీసు ఇలా పట్టుకొని ఒక దొంగని వెళ్తున్నారు రోడ్డు మీద. ఆ బాలుడు అడిగారు,
నాన్నగారు ఇది ఎవరు అడిగారు. ఆయన దొంగ, అందుకు ఆయన్ని పట్టుకొని పోలీసులు వెళ్తున్నారు. మరి కొంత దూరం వెళ్ళేసరికి ఇద్దరు పోలీసులు మధ్యలో ఒక దొంగ వెళ్తున్నారు. నాన్నగారు ఈయనెవరు అన్నారు. ఆయన కంటే పెద్ద దొంగ, ఇద్దరు పోలీసులు రక్షిస్తూ తీసుకెళ్తున్నారన్న. అలా వెళ్ళేసరికి కొన్ని రోజుల తర్వాత ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అక్కడికి. ఆయన చుట్టూ ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు. అయితే ఆ పిల్లడేమన్నాడంటే, నాన్నగారు చాలా పెద్ద దొంగ వచ్చాడు చూడండి అన్నారు. పెద్ద దొంగ అంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటే పెద్ద దొంగ కింద లెక్క అన్నమాట పిల్లడికి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ దొంగకి పోలీసుల ఆధీనంలో ఉన్నాడు ఆ దొంగ. కానీ ఇక్కడ పోలీసులు ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నారు చుట్టూ ఉన్నప్పటికీ. అంటే మనము శరీరాన్ని పొందాము, ఈశ్వర అవతారం కూడాను ఒక శరీరాన్ని పొందారు. కానీ మనము ఈ అజ్ఞానము, ఈ మాయకి ఆధీనములో ఉన్నాము. మనకు స్వేచ్ఛ అంతగా లేదు. కానీ ఈశ్వర అవతారము తన ఆధీనములో ఉంటుంది. ఇది తేడా. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న కలగాలి. సో ఈశ్వరుని యొక్క స్వరూపం మనం చూసాం. మరి ఎందుకు ఈయన అవతారం తీసుకుంటున్నారు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. అంటే యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని అంటే హాని కలుగుతున్నదో, అప్పుడు అధర్మము వృద్ధి ఎప్పుడైతే పెరిగిపోతుందో, ధర్మముకు హాని, అధర్మం వృద్ధి చెందుతున్నదో, ఆ సమయములో నాకు నేనుగా ప్రకృతి నా వశము కింద పెట్టుకొని ఉద్భవిస్తాను అన్నారు. ఇక్కడ మీకు ఒక సత్యం చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు మన శరీరమే ఉన్నది. మనము తింటున్నప్పుడు ఏమైనా మనకి కొంత డిస్టర్బెన్స్ కలిగింది అనుకోండి, ఒక్కసారి మనకి తుమ్ములు దగ్గులు వస్తాయి. అదేవిధంగా శరీరం లోపల కానీ ఎక్కడ కానీ ఒక్క బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, దానికి ఆటోమేటిక్గా ఒక వ్యాధి నిరోధక అలాంటి శక్తి ఉత్పన్నమవుతుంది. అంటే దానినే ఇమ్యూనిటీ పవర్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు. వ్యాధి నిరోధక ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా యావత్ సృష్టి అంతా కూడాను ఈశ్వరుని యొక్క శరీరమే. యావత్ సృష్టి అంతా ఈశ్వరుని యొక్క శరీరమే. మనకి ఎలాగైతే ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక ఆ సిస్టమ్ ఉన్నదో, ఈ సృష్టి అంతటికి ధర్మము అనే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నది. అందువలన మీరు చూడండి, ఈ ఎకాలజీ సిస్టమ్ అని వృక్షాలు చెట్లు నరికివేయడం వలన ఆ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఆ యొక్క ఆమ్ల వర్షాలని, మొత్తం యాసిడ్స్ గ్యాసెస్ వలన మొత్తం అల్లుకొల్లోలం అయిపోతుంది. అందువలన దీని అంతటికి సృష్టి యందు ధర్మమునకు హాని కలుగుతున్నది. అయితే ఈ సృష్టి యందు ధర్మముకి బ్యాలెన్స్ అయ్యే విధంగా కొన్ని ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ధర్మం అనేది సెట్ కానప్పుడు అప్పుడేమవుతుంది, ఈశ్వరుడు స్వయంగా ఇంటర్ఫియర్ అవుతారనమాట. చూడండి, మన ఏరియాలో ఒక సర్పంచ్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, మేయర్లు ఉంటారు. అదంతా ఒక సమతుల్యంగా జరుగుతున్నంత వరకు ఓకే.
ఒకవేళ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఒక న్యాయస్థానములు ఇంటర్ఫీర్ అవుతాయా లేదా? అదేవిధంగా ఈ సృష్టి యొక్క ధర్మమును మళ్ళీ సమతుల్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈశ్వర ఒక్కసారి ఎంటర్ అవుతారు. ఎందుకు? ధర్మము అంటే ధృ అనే ధాతువు నుండి వస్తుంది. అంటే స్థితికర్త, అంటే స్థితిగా ఉంచేదాన్ని, దృఢంగా ధరించి ఉంచేదాన్ని ధర్మము అంటారు. కాబట్టి ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్టం ప్రజా ఉపాసర్పంతి ధర్మేణ పాపం అపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అంటారు. అంటే మొత్తం ధర్మం అనేది ధారణాత్ ధర్మ ధర్మో ధారయతి ప్రజాహ అంటారు. ఇంతకుముందు మనం చూసాం. కాబట్టి ఈ ధర్మానికి ఎక్కడైతే విఘాతం కలిగిందో, బ్యాలెన్స్ తప్పిందో, దానంతట అదే అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇంకా అంతటి సమయం లేదో, సహకారం ఎవరైతే అందించట్లేదో, అప్పుడు ఆ సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడే పాలనకర్త ఆయనే కదా. అంటే సృష్టికర్త స్థితికర్త కాబట్టి ఇంటర్ఫియర్ అయ్యి అవతారాన్ని తీసుకుంటారు. అందుకే చూడండి, రావణాసురుడు కోరుకున్న వరములో మానవుడు తుచ్చమైన వారు నాకేమి చేయగలరని మానవులు కాకుండా వేరే వారితో నాకు మరణం లేకుండా చేసుకోమని వరం కోరాడు. అందువలన మానవుడుగాని పుట్టే ఆయనకి సంహరించాలి. మరి హిరణ్యకశిపుడు పగలొద్దు, రాత్రి వద్దు, జంతువులతో వద్దు, మనుషులతో వద్దు, దేవతలతో వద్దు, అసలు ఎవరితోనూ వద్దన్నాడు ఆయన మరణం. పగలొద్దు, రాత్రి వద్దు. చూడండి, ఆయన ఆ అస్త్రశస్త్రాలతో, ఆయుధాలతో కూడా నాకు చావు లేదు. అన్ని చూసుకుంటే సంధ్యా సమయంలో సింహము నరుడు కలిసి ఆయుధాలు లేకుండా తన గోళ్ళతో చంపాల్సి వచ్చిన పరిస్థితి అది. సో ఆ ఈశ్వరుడు ఆ అనుకూలమైన పరిస్థితులకు అనుగుణంగా రూపాన్ని తీసుకుంటారు. అన్ని అవతారాలు గొప్పవైనప్పటికీ రామావతారము, కృష్ణ అవతారము చాలా గొప్పగా ఎందుకు మనం భావిస్తాము అంటే, ఈశ్వరుడు ధర్మస్థాపన 2 రకాలుగా జరుగుతుంది. ఏంటి? ధర్మాన్ని మనం రక్షించాలంటే ధర్మాన్ని అనుష్ఠానం చేస్తున్న వారిని మనము కాపాడాలి. అదేవిధంగా ధర్మ అనుష్ఠానానికి కావలసిన జ్ఞానాన్ని ఉపదేశించాలి. అందుకే ప్రాచీన కాలంలో మన వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము అని 2 ప్రధానంగా ముందు ఉండేవి. అందువలన వేదరాశి ఆ జ్ఞాన భాండాగారాన్ని రక్షించే బాధ్యత బ్రాహ్మణ వర్ణం. మరి సమాజంలో దుష్ట శక్తులను శిక్షించి ధర్మాత్ములను, మహాత్ములను రక్షించే బాధ్యత క్షత్రియ వర్ణంపై ఉండేది. అందుకే మనకి సృష్టి తరువాత ఆ బ్రహ్మదేవుడి 4 తలలు 4 వేదములకు నిదర్శనము. అప్పుడేమన్నారు? యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తం హదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అన్నారన్నమాట. అంటే మనకి సృష్టి నిర్మించిన తర్వాత బ్రహ్మకి ఆ వేద జ్ఞానం అందించి, మీరు పరంపరగా ఈ జ్ఞానాన్ని
తరువాత కాలములో వచ్చేవారికి అందించండి అని ఆజ్ఞాపించారు. మనం చూసాం, ఆ యొక్క విష్ణుమూర్తి నాభి నుండి కమలం వస్తుంది, దానిలో నుండి బ్రహ్మ వచ్చారు వేద జ్ఞానంతో పాటని పురాణములలో చెప్తారు. అంటే ఆ యొక్క పరబ్రహ్మ, శుద్ధ బ్రహ్మ, పరాత్పర రామ శుద్ధ బ్రహ్మ చైతన్యం నుండి బ్రహ్మ సృష్టికర్త వస్తే ఆయన వేద జ్ఞానం అలాగ పరంపరగా మనకు వచ్చింది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తాం. కాబట్టి ఈ విధంగా 2 రకాలుగా రక్షిస్తున్నారు. అందుకే ఏమంటున్నారు, మొత్తం ఈ శ్రీకృష్ణ రామ ఎందుకు అంత ప్రసిద్ధ అవతారాలంటే వారు కేవలము దుష్ట శక్తులకు సంహరించడమే కాకుండా బోధ చేశారు, ఉపదేశించారు. ఎలా? శ్రీరామచంద్రుడు ఆ ధర్మములో నడిచి అనుష్ఠానం చేసి సమాజానికి ఆ ధర్మ ఉపదేశాన్ని అందించారు. మరి కృష్ణ పరమాత్మ ఆ ధర్మ రహస్యాన్ని ఉపదేశించి సమాజానికి బోధ చేశారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ధర్మమునకు ఒక విగ్రహ రూపము దాల్చితే అది మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర అంటారు. అందుకే మనము ధ్యాన శ్లోకములు చూసాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువుగా వచ్చాడు ఆయన. అందుకే మహాత్ములు ఏమంటారంటే, మాకు రాముడు ఏమి చేశాడో అది మీరు పాటించి చెయ్యండి, కృష్ణుడు ఏమి చెప్పాడో అది తెలుసుకొని పాటించండి అంటారు. వాట్ రామ డిడ్ యూ జస్ట్ ఫాలో, వాట్ కృష్ణ సెడ్ యూ జస్ట్ ఫాలో, దట్స్ ఇట్ అంటారు అన్నమాట. అందువలన ఈ విధంగా పరమాత్మ, ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఎలాగైతే ఏదైనా ఇబ్బంది కలిగితే మన కంట్రోల్లో ఉండదు. తుమ్ములు, దగ్గులు ఇవన్నీ మన కంట్రోల్ ఉంటాయా? లోపల కూడా అనేక రోగములకు ఆ వ్యాధి నిరోధక శక్తి ఉత్పన్నం అవుతూ ఉన్నది. ఆ విధంగా ఈ సృష్టి అంతటికి ఆ వ్యాధి నిరోధక శక్తియే ధర్మము. ఆ ధర్మమునకు ఏమైనా విఘాతం కలిగితే వెంటనే ఆ యొక్క పరమాత్మ ఇంటర్ఫియర్ అయ్యి అవతారాన్ని తీసుకుంటుంది. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ
సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఉత్తమం. అయితే మనకేమంటారంటే అసలు భగవాన్ ఎప్పుడు వస్తారు, వచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అని మనకి సందేహం. అయితే ఎప్పుడు వస్తారని చెప్పారు? యదా యదా హి ధర్మసి, ఎప్పుడైతే ధర్మమునకు విఘాతం కలుగుతుందో. మనకి ఈ శ్లోకం చాలా ప్రసిద్ధి అయిపోయింది, ఈ 2 శ్లోకాలు. ఈ సీరియల్ వచ్చి మనకి తెలుగు ప్రాంతంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇలాంటి ప్రముఖులు వాటిని ఎప్పుడైతే చాలా ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ప్రసిద్ధికెక్కాయి. అయితే ఈ ధర్మము రక్షించడం అనేది మనకు ఒక సూత్రం తెలియాలి. ధర్మాన్ని రక్షించడం అంటే వేదముల్ని, పురాణాలని, పుస్తకాలని ప్రింట్ చేసి పబ్లిష్ చేయడమా? కాదు. ఈ ధర్మ ప్రచారం ఎవరైతే అధ్యయనం చేసి బోధిస్తారో వారిని రక్షించాలి ఫస్ట్. వారు ఉంటే కదా ఉండేది. అదేవిధంగా ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ జీవిస్తారో వాళ్ళని కూడాను అధర్మ పరుల నుండి రక్షించాల్సి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు చూడండి, భగవద్గీత ఇచ్చి ఈ ఉపదేశాన్ని కూడా ఇచ్చారు. అదే విధంగా అనేక దుష్ట శక్తులని, అధర్మ పరులను, రాక్షసుల్ని సంహరించారు. అయితే ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుందని అవతారం ద్వారా. అయితే ఇప్పుడు ధర్మాన్ని ఎలా రక్షించాలి అంటే అధార్మిక పురుషానాం నాశనేన అధర్మ నష్టో భవతి ఇది ధర్మరక్షణం అంటారు. ధర్మరక్షణం అంటే ఏంటి? సింపుల్ సంస్కృతం, ఇదేం పెద్ద కష్టం కాదు. అధార్మిక పురుషానాం నాశనేన అంటే అధర్మ పరుల నాశనము ద్వారా అధర్మ నాశనం జరుగుతుంది. ధార్మిక పురుషానాం రక్షణేన ధర్మ రక్షిత భవతి. సింపుల్. సంస్కృతం అంతా తేలిక, మన తెలుగు నాకు ఇంక కష్టం, ఒక్కొక్కసారి రావట్లేదు పదాలు. సంస్కృతం చాలా సింపుల్. ఎలాగో చూడండి. ధార్మిక పురుషానాం అంటే ధర్మ పరులను, రక్షణేన రక్షణ ద్వారా, ధర్మము రక్షించబడుతుంది. ఎంత సింపుల్ అండి. అయితే ఈ ధార్మిక పురుషులను రక్షించడం అంత శిష్టాచారం. ఎవరైతే మీలాగా పంచమహాయజ్ఞాలు, కర్మయోగం చేసి అన్నదానాలు, అనేక దాన ధర్మాలు చేస్తున్నారో వారు ధార్మిక పురుషులు, ధార్మిక మనుషులు. వారిని రక్షించడం వలన ధర్మం రక్షించబడుతుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా అధార్మిక పురుషానం అధర్మ పరులని నాశనము ద్వారా అధర్మం నాశనం అవుతుంది. అంటే కేవలము బుక్స్ నాశనం చేస్తే అధర్మ పరులు నాశనం అవుతారని, కేవలం పుస్తకాలు ప్రింట్ చేస్తే ధర్మం వస్తుందని కాదు. వాటిని సంరక్షించే వాళ్ళు ఆ ట్రస్టీలు కావాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. అధర్మ పరులని ఏ విధంగా నాశనం చెయ్యాలి అంటే వెంటనే ఏదో కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం ఉందని అధర్మన్యులందరి మీద చక్రం వదిలేయడం కాదు. మరి ఎలా అంటే వారికి అధర్మ పరులని ధర్మబద్ధంగా మార్చగలగడానికి ప్రయత్నం చేయాలి. ధర్మంలో మారుతావా లేకపోతే ఎలిమినేట్ చేయాలా అనేది ఒక పద్ధతి. మరి ధర్మములోకి మార్చేందుకు ఏం ప్రయత్నం, ప్రణాళిక ఏమిటి? సామధాన భేద దండ ప్రక్రియలో వెళ్ళాలి. సామధాన భేద దండ ప్రక్రియలో వెళ్ళి వారిని మనము ధర్మంలోకి మార్చడమా లేకపోతే పూర్తిగా తుంచివేయడమా, నిర్మూలించడమా అనేది ఉంటుంది. చూడండి, రావణుడికి ఎన్ని
ఛాన్స్ ఇచ్చారు శ్రీరామచంద్రుడు రావణుడికి అనేక మార్లు వారితో రాయబారం చేసి వారికి అవకాశం కల్పించారు. ఇప్పటికైనా మారిపోయే అవకాశం నీకు ఉన్నది అంటే ఆయన ఇప్పుడు వినలేదు. మరి కృష్ణ పరమాత్మ చూడండి, శిశుపాలునికి 100 అంటే 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చారు. ఆయన 100 తప్పులను కూడా లెక్క చేయలేదు. ఆయన చివరికి దండ ఎలా వెళ్ళింది, సుదర్శన రూపంలో వెళ్ళి ఆయనకి న్యాయం చేసింది అక్కడ. మరి దుర్యోధన విషయంలో చూడండి, రాయబారిగా వెళ్ళి చివరికి 5 గ్రామాలు ఇప్పిస్తే చాలు పాండవులకి, 5 గ్రామాలు కుదరదు అన్నాడు దుర్యోధన. సరే, ఒకే గ్రామంలో 5 బంగ్లాలు 5 బిల్డింగ్లు భవనాలు ఇస్తే చాలు, కుదరదు అన్నాడు. సరే ఓకే, ఒకే బిల్డింగ్లో 5 గదులు ఉన్నటువంటి ఇల్లు ఇస్తే చాలు అన్నాడు. ఇప్పటికే భూమి విలువ పెరిగింది కాబట్టి మేము ఎక్కువ రూములు ఉండే ఇల్లులు కట్టట్లేదు కాబట్టి 5 రూములు ఇల్లు ఇవ్వడానికి కూడా సాధ్యం కాదు, పొమ్మన్నాడు దుర్యోధన. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సామ దాన భేద అన్నిటి చెక్ చేసిన తరువాతనే కురుక్షేత్ర యుద్ధం అనేది ప్రారంభం అవడానికి ముహూర్తం పడింది. కాబట్టి ఇదంతా ఒక ధర్మబద్ధంగానే కృష్ణ పరమాత్మ చేశారు. కానీ బయట వాళ్ళకి ఇది ఎవరికి ఈ రహస్యం అర్థం కాదు. అందుకే మనము ఈ యొక్క బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణం అనేది సమాజం ఉన్నంత వరకు ఉంటాయి. కానీ వాటిని మిక్సింగ్ అయిపోయి వాటి యొక్క అసలైనటువంటి ప్రయోజనాన్ని మనము పక్కన పెడుతున్నాము. అందుకే ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ ధర్మము ఎలా నిలబడుతుంది. పూజ్య స్వామి దయానంద వారు ఏమన్నారంటే, అంటే ఒక విలువ, అంటే సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఇవి చెప్తాం కదా. వాటి యొక్క విలువలు, అంటే ఒక ధార్మిక నైతిక విలువ యొక్క విలువలకి మనం ఎప్పుడైతే మనం విలువ ఇచ్చి మనం జీవిస్తామో అప్పుడే ఆ విలువలకి విలువ వస్తుంది. వాల్యూ ఆఫ్ వాల్యూ, వెన్ వాల్యూ ఆఫ్ వాల్యూ ఈజ్ రికగ్నైజ్డ్ బై, అంటే వెన్ యు ఆర్ రికగ్నైజ్డ్, వెన్ యు ఆర్ రెస్పెక్టెడ్, వెన్ యు ఆర్ ఫాలోడ్, దెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ బికమ్ ఏ వాల్యూ ఆఫ్ ద వాల్యూ అన్నారు ఆయన. అంటే ఇదంతా వాల్యూ 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 అనిపిస్తుంది మనకి. అంటే ఒక విలువలని వాటి యొక్క విలువకి మీరు విలువ ఇచ్చినప్పుడే ఆ విలువకి విలువ వస్తుంది అని అర్థం తెలుగులో. ఎంత బాగా చెప్పారు చూడండి. అయితే ఎప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకుంటాడు, చాలా మంది అంటారు, స్వామీజీ మరి ఇది రైట్ టైం కదా ఈశ్వరుడు రావడానికి అంటారు. మీకు రైట్ టైమే, కానీ ఆ సృష్టికి మొత్తములో చూసుకునేటప్పుడు ధర్మం నాకు ఇంకా అంత విఘాతం కలిగడం లేదేమో. ఇంకో విషయం ఏంటంటే, ఏ ఒక్కరూ అవతారాన్ని గుర్తించలేరు. ఎందుకు గుర్తించలేరు అంటే, అవతారము మీరు ఏ విధంగా తెలుస్తుంది, దానికి ఒక శాస్త్ర బద్ధత ఉండాలి, శాస్త్ర సంబంధం ఉండాలి. ఒకవేళ ఎవరైనా వాళ్ళు నమ్మకంతో విశ్వసించారనుకోండి, దాంతో మనకి ఏమి ఇబ్బంది లేదు, వారి నమ్మకము వారి విశ్వాసం. కానీ ఈశ్వరుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, యావత్తు సృష్టి అంతా ఎక్కడ ఏదైనా సరే దానంతట అదే సెటరైట్ కాని పరిస్థితులు, అంటే టెర్మినల్ కేసు అంటారు, విన్నారా? పేషెంట్కి ఇక అన్ని దాటిన తర్వాత ఇక ఎవరు ఏమి చేయలేరు, చేతులు ఎత్తేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ కూడా ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు. అది ఆ పరిస్థితి రావాలి. అప్పుడు ఒక్కసారిగా ఈశ్వరుడు అనేవారు ఆ సమయానికి ఆ యొక్క ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఏ విధమైనటువంటి ఉపాధి అవసరమో అలాంటి ఉపాధిలో వస్తారు. కాబట్టి మీరు గుర్తించలేదు, అది విషయం ఇక్కడ. కాబట్టి కృష్ణ పరమాత్మ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే పూర్తిగా దుష్టులను నాశనం చేసి
ఆ యొక్క శిష్టాచారం వాళ్ళని రక్షించాలో మనం ధ్యాన శ్లోకంలో చూసాం. ఏంటది? భీష్మద్రోటతటా జయద్రథజల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణ ఖలు పాండవైరన నది కైవర్తక కేశవ. చూసారా మీరందరూ? మహాభారతములో మనం చూసాం. దుర్యోధన యొక్క సైన్యం 11 అక్షోహిణీల సైన్యం, పాండవులది చిన్న సైన్యం 7 అక్షోహిణీలు. అన్ని రకాలుగా శకుని మామ యొక్క ఆ యొక్క జ్ఞానము దుర్భేద్యమైన జ్ఞానం. ఆయన యొక్క పన్నాగాలు, ఆయన కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు అతులనీయం. ఒక భీష్ముడు చాలు పాండవ సైన్యాన్ని మొత్తం ఏరి అవతల పడేయడానికి. ఒక్క ద్రోణుడు చాలు, మొత్తం వారు వీరు అందరూ ఆయన శిష్యులే. శిష్యుని యొక్క బలహీనతలు గురువు తెలియకుండా ఉంటాయా అండి? అంటే ద్రోణుడు ముందు ఎవరూ నిలబడలేరు. అలాంటి దుర్భేద్యమైన సైన్యము, బలము అన్నిట్లో కూడా వాళ్ళే ముందున్నారు, పైవి చేయి. మరి పాండవులు ఎలా రక్షించబడ్డారు అంటే పరిత్రాణాయ సాధూనాం, అంటే సాధు పురుషుడైనటువంటి ధర్మపుత్రుని కృష్ణ పరమాత్మ రక్షించాడు. దుష్టుడైనటువంటి దుర్యోధుని శిక్షించాడు. అది ఈశ్వరుని యొక్క కృప కటాక్షం అవతార రూపంగానే సాధ్యమైంది. ఎలా? కైవర్తక కేశవ. అలాంటి గొప్ప సారథి బోట్ మ్యాన్ శ్రీకృష్ణుడు ఉండగా పాండవులు ఎందుకండి తీరాన్ని చేరుకోరు? మరి దుర్యోధనుడు తుఫాన్లు కొట్టిపోయారు. ఆ విధంగా ఈశ్వరుని యొక్క రక్షణ ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారికే ఉంటుంది. ఎవరైతే ధర్మాన్ని భక్షిస్తారో వారికి నాశనం తప్పదు అని మరొకసారి ఈ విధంగా భగవద్గీత ద్వారా ఈశ్వరుని యొక్క రహస్యం మనకి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 1వ శ్లోకము నుండి 2వ శ్లోకం వరకు ఒక చిన్న డైవర్షన్ అంటారన్నమాట. అంటే ఒక చిన్న యూటర్న్ లా తీసుకున్న కృష్ణ పరమాత్మ. అయితే మన యొక్క ముఖ్యమైన ప్రణాళిక ఏమిటి అంటే 2వ అధ్యాయములో కర్మయోగము చేసి అంతఃకరణ శుద్ధి వచ్చి జ్ఞానయోగములోకి వచ్చి జ్ఞాననిష్టతో మోక్షం పొందాలనేది ఇది మన మెయిన్ పాత్ మార్గం. భగవద్గీత అంతా ఈ రోడ్డు మార్గాన్ని మీరు వదలొద్దు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు భగవద్గీత 2వ అధ్యాయములో జ్ఞానయోగం గురించి చెప్పారు, కర్మయోగం గురించి కూడా చెప్పారు. మరి 3వ అధ్యాయములో పూర్తిగా కర్మయోగమును వివరించారు. మరి తర్వాత ఏంటి? జ్ఞానయోగముని విస్తారంగా వివరించాలని 4వ అధ్యాయము 5వ అధ్యాయం ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు చిన్న డైవర్షన్ అయ్యింది 8వ శ్లోకం వరకు. మరి ఇప్పుడేంటి? అసలైనటువంటి జ్ఞానయోగంలో మళ్ళీ ప్రవేశిస్తున్నాం అన్నమాట. జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం. మరొకసారి. జన్మ కర్మ చ మే దివ్యం. ఏవం యో వేత్తి తత్వతః, ఏవం యో వేత్తి తత్వతః. ఏవం. అంటే ఇంకొక రాధమ్మగా చదువుతారా? స్వామిజీ చదువుతాను. చెప్పండి. ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ,
త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నైతి మామేతి సోర్జున. స్వామీజీ మీరు చదవరా? నేను చదువుతా. నైతి మామేతి సోర్జున. నేను చదువుతా. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. చెప్పండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవయ్యో వేత్తి తత్వతః. జన్మ కర్మ చ మే దివ్యం ఏవయ్యో వేత్తి తత్వతః. ఏవం యో వేత్తి తత్వతః. చెప్పండి. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓకే, ఉత్తమం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే కృష్ణ పరమాత్మ మనకి 2వ అధ్యాయములో ఏం చెప్పాము? మన ఆత్మ అంటే పరమాత్మయే మన ఆత్మగా ఉన్నారు. అంటే సకల ప్రాణుల యందు అంతర్యామిగా ఉన్నారు పరమాత్మయే. కాబట్టి మన ఆత్మ యొక్క సాక్షాత్కారమే మోక్షము అని చెప్పారు. అందుకే స్థిత ప్రజ్ఞ ఏం చెప్పారు? ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. అంటే ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మ సాక్షాత్కారమే మోక్షము అని చెప్పారు. మరి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈశ్వర సాక్షాత్కారమే మోక్షము అంటున్నారు. ఇక్కడ ఈ 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారమే మోక్షము అంటున్నారు. మరి ఇప్పుడు దానికి దీనికి విరుద్ధమా లేక 2 మార్గముల? అంటే ఆత్మ సాక్షాత్కారం మోక్షం అని చెప్పారు, ఇప్పుడు ఈశ్వర సాక్షాత్కారం మోక్షం అని చెప్పారు. కానీ బ్రహ్మ విద్య వేదం ఏమంటుందంటే నాణ్య పంథ విద్యతే అయనాయ జ్ఞానాదేవ తు కైవల్యం అన్నది. అంటే ఒక్క ఆత్మ జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం అన్నది. మరి ఈ రెండింటిని మనం ఏం చేద్దాం? ఒకటిని విడిచిపెడతామంటే కుదరదు కదా. అంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఏమిటా మార్గము? ఆత్మ సాక్షాత్కారం అంటేనే ఈశ్వర సాక్షాత్కారము అని తెలియాలి మనకి. ఆత్మదర్శనం ఈశ దర్శనం, ఈశ దర్శనం స్వాత్మదర్శనం అని రమణ మహర్షి అన్నారు. అంటే ఈశ్వరుని యొక్క దర్శనం అన్నా నీ ఆత్మస్వరూప దర్శనం అన్నా ఒక్కటే అని అర్థం. అయితే ఒక పెద్ద మనిషి వచ్చాడు. పెద్ద మనిషి వచ్చి ఏమన్నాడంటే నాకు కాటుకంటే చాలా బాగా తెలుసు అన్నారు. ఏంటి? కాటుకంటే తెల్లగా పసుపులాగుంటుంది అన్నాడట ఆయన. కాటుకంటే ఎలాగుంటుంది? తెల్లగా పసుపు ముద్ద వలె ఉంటుంది అన్నాడంట. సరిపోయిందా? కాటుక నలుపు, తెలుపు, పసుపు అంటే ఆయనకి ఏ రంగు సరిగ్గా తెలియదని అర్థం. అలాగ అన్నట్లు ఈశ్వర దర్శనము నాకు కలగలేదు. ఆత్మ దర్శనం అయితే కలిగింది, కానీ ఈశ్వర దర్శనం కలగలేదు అని కొంతమంది ఉంటారు. ఈశ్వర దర్శనం నాకు కలిగింది, కానీ ఆత్మ దర్శనమే నేను ఇంక లేదండి అని ఇంకొందరు మాట్లాడుతుంటారు. దీన్ని బట్టి మీకేమైంది? కాటుకైతే తెలిసింది, కానీ అది తెల్లని పసుపుగా ఉంటుంది అనే జ్ఞానం లాంటిదే కాదు చెప్పండి. కాబట్టి ఏం చేస్తారంటే ఆత్మ దర్శనమే ఈశ్వర దర్శనము. ఎలా తెలుస్తుంది స్వామీజీ? మీరు ఒక విషయం గమనించండి. ఇప్పుడు సముద్రములో ఒక కెరటము ఉన్నది. సముద్రములో
ఒక కెరటం ఉన్నది. కెరటము యొక్క స్వరూపము తెలుసుకుంటే మీకేం తెలుస్తుంది? చివరికి నీరేం తెలుస్తుందా లేదా? నీరే కెరటము యొక్క స్వరూపము. మరి సముద్రము యొక్క స్వరూపం మీరు పరిశీలించినప్పుడు ఏం తేలుతుంది? చివరికి నీరేం తేలుతుందా లేదా? అంటే సముద్రం మొత్తమని మీరు పరిశీలించి స్వరూపం తెలుసుకున్నా, కెరటముని పట్టుకొని పరిశీలించి దాని యొక్క స్వరూపం తెలుసుకున్నా, రెండు నీరే. అందుకే మీ ఆత్మ దర్శనం కలిగినప్పుడే ఈశ్వర దర్శనం కలిగినట్టు లెక్క. అందువలన ఈశ్వర దర్శనము ఆత్మ దర్శనం వేరు కాదు అంటున్నాయి. అయితే దీనికోసము రమణ మహర్షి సద్దర్శనం అనే ఒక బుక్ ఉంది. రమణ మహర్షి అంటే ఉపదేశార సద్దర్శనం అంటారు. ఏంటది? యదీశుతుర్వీక్షణమీక్షితారం అవీక్ష్య మానసికేన ఈక్షణం స్యాత్. అంటే అవీక్ష్య తన్మానసికే క్షణం స్యాత్ న ద్రష్టురన్య పరమేహితస్య వీక్షా స్వమూలే ప్రవిలీయ నిష్ఠ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, అర్థం చెప్తాను చూడండి. యది ఈషితు ఈక్షణం ఈక్షితారం, నాకు ఈశ్వర దర్శనం కలిగింది అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఎలా? నా ఆత్మ కంటే వేరుగా ఈశ్వర దర్శనం కలిగినది అని ఎవరైనా మీకు అన్నారనుకోండి, సపోజ్ అవీక్ష తన మానసి ఈక్షణం స్యాత్ అంటే అది మానసిక చేష్ట, మనోకల్పితమే కానీ అది యథార్థమైనటువంటి ఈశ్వర దర్శనము కాదు, మీ మనసు కల్పిస్తున్నటువంటి దర్శనము. మరి నా ద్రష్టురన్య పరమోహితస్య అంటే పరమః అంటే ఏంటి? నీ ఆత్మ అంటే ఏదైతే సాక్షిగా ఉన్నారో దానికంటే అన్యంగా ఏదైతే లేకుండా ఉన్నదో అదియే పరమాత్మ దర్శనము. అంటే నీ యొక్క శుద్ధ చైతన్య అహం అంటున్నాం కదా, కేవలం నేనని చేస్తున్నాం ధ్యానం, దాని మూలములో మీరు పరిశీలించగలిగితే అది పరమాత్మ. అంటే సకలము సృష్టి అంతా కూడాను పరమాత్మలోనే లయమైపోయి ఆ పరమాత్మయే ఆత్మ అనే నేనుగా స్ఫురిస్తున్నది అని చెప్పారు రమణ మహర్షి. అందుకే మీ అందరూ చూడండి ఒకసారి భాగవతములో మనము గోపికలందరూ మొదట్లో కృష్ణ యొక్క ఆకారము, ఆ బాలముకుంద కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరాం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. ఈ మధురం అనుకొని శ్రీకృష్ణ యొక్క ఆకారాన్ని బాగా ఆకర్షితులయ్యారు ఫస్ట్ గోపికలు. అయితే అది ఎంత ప్రమాదం చూడండి. ఒక్కసారి కృష్ణ మాయమైపోతే వాళ్ళు తట్టుకోలేకపోయారనమాట. తట్టుకోకుండా ఏడ్చి రోధించి వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చేది? గోపికా గీతం అంటే గోపికల యొక్క రోదనం అని అర్థం. అయితే వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కృప వలన అసలైన కృష్ణుడు ఎవరు? ఆత్మరూపంగా ఉన్నాడు కదా, మా నుండి ఎప్పుడు ఆయన వెళ్ళడం లేదు కదా. అయితే ఏమన్నారు? నితకర మాకన చోరి గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి. అంటే ఏంటి? ఆ శ్రీకృష్ణుడు పూర్తిగా మా హృదయంలో లయమైపోయి ఉన్నాడు, మాలో ఉన్నాడు. ఎలాగా? నకల గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మద్రు. నకల గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం
అంతరాత్మద్రో వికన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదయవాన్ సాత్వతాం కులే. అంటే ఏమన్నారు మళ్ళీ? ఆ గోపికలు ఈ బయట రూపంగా ఒకే రూపంగా ఉన్న భక్తి నుండి అన్ని రూపాల్లో కృష్ణ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. సకల ప్రాణుల హృదయములో అంతరాత్మగా ఉన్న కృష్ణ అని తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఇంకేం భయం ఉంది? భయం పోయింది పూర్తిగా. భయం పోయిన తర్వాత నారద మహర్షి ఒకసారి వచ్చారు. హే గోపికలారా, మీకు భక్తి గురించి చెప్తాను రండి అన్నారు. దేవర్షి నారద, నీకు నమస్కారములు. కానీ ఒక్క క్షణం కాలం పాటు కూడా మా చింతన, మా మనస్సు, మా బుద్ధి, సకల ప్రాణములు, ఇంద్రియములు ఆ కృష్ణ యొక్క తత్వంతో తప్ప బయటికి మేము వెచ్చించే సమయం మాకు లేదు. కాబట్టి నీ భక్తి ఉపదేశం మీ వినడానికి మాకు సమయం లేదు అన్నారంట గోపికలు. ఎవరిని? దేవర్షి నారద మహర్షిని అండి బాబు, మామూలు గురువు కాదు. మళ్ళీ ఆయన స్ఫూర్తితో వాల్మీకి రామాయణం రాశారు. వారి స్ఫూర్తితో వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశారు, పురాణాలు రాశారు. అయితే అంతటి గొప్ప నారద మహర్షిని కూడాను పక్కన పెట్టినటువంటి ఆ గోపికల యొక్క భక్తి ఎంత గొప్ప భక్తి చూడండి. అందుకే నారద భక్తి సూత్రములో నారద మహర్షి ఏమన్నారంటే, మీకు భక్తి యొక్క పరాకాష్ఠ తెలియాలంటే యథా గోపికానా భక్తి అన్నాడనమాట. అంటే నారద మహర్షి కూడాను అబ్బురిపోయాడు వీళ్ళ భక్తి చూసి. ఉత్తమ భక్తి గోపికల భక్తి. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, పూర్తిగా ఇప్పుడు ఆత్మ దర్శనం ఏదైతే అన్నామో దాన్నే ఈశ్వర దర్శనం అంటారు. అంటే ఏ అర్జున, ఈశ్వర దర్శనం అంటే ఏమిటి ఇప్పుడు చెప్తాను విను అన్నారు. ఎలా? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అంటే ఆ యొక్క ఈశ్వరుని అవతారం యొక్క జన్మ ఎలా వచ్చింది మీరు చూశారు. ఆ మాయ త్రిగుణాత్మకమైనటువంటి మాయను తన వశములో పెట్టుకొని అవతరించారు. ఆ రహస్యాన్ని మీకు తెలియాలి. తర్వాత కర్మలేంటి? పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతాం. అంటే ఆ దుష్టుల్ని శిక్షించి ఆ ధర్మపరులను, మహాత్ములని రక్షించే ఆ ఈశ్వరుని యొక్క కర్మల్ని లీల అంటారు. క్రీడలు, లీలలు అంటే ఆ దివ్యమైన లీలలు, ఆ దివ్య అవతారం యొక్క రహస్యము, అవతారమునకు కారణము, అవతారం యొక్క స్వరూపం చెప్పాను నేను, దాని యొక్క ప్రయోజనం. ఇవి ఎవరైతే స్పష్టంగా ఎటువంటి సందేహం లేకుండా యహ వేత్తి తత్వతః, యహ అంటే ఎవరైతే తెలుసుకుంటారో, త్యక్త్వా దేహం అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత, అంటే ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్, ఎప్పుడైతే దేహం జారిపోతుందో, పునర్జన్మన అంటే మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ లేదు, ప్రేమవుతుంది. సహా వాళ్ళు మామ ఏతి, పరమాత్మనే నన్నే పొందుతారు, అంటే నాలో లయమైపోతారు అని చెప్పారు. అందువలన మనకి ఈ మోక్ష మార్గం అనేది 2వ అధ్యాయంలో చెప్పారు. చూసారా? అర్జునుడు ఏమడిగాడు? యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమా త్వాం ప్రపన్నం. ఏ కృష్ణ, నాకు మోక్షానికి కావలసినటువంటి ఆ జ్ఞాన మార్గాన్ని ఉపదేశించి కృష్ణ, నీవు తప్ప నాకెవరు ఆధారం లేదని శరణ వేడినప్పుడే ఈ యొక్క భగవద్గీత వచ్చింది. కాబట్టి రేపు మిగతా వ్యాఖ్యను చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో. స్వామి నమస్కారం. హరి ఓం. ప్రణాం స్వామీజీ, ప్రణాం. హరి ఓం. మీ త్రయంబకేశ్వర అయిందా? అక్కడే ఉన్నాను స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్. నమ పార్వతీపతి, నమ పార్వతీపతి, హర హర మహాదేవ్. మీ క్లాసులు
ఒకటి ముక్తినాథ్లో వినిపిస్తాను, ఒకటి వెంకటేశ్వర అబ్బబ్బబ్బబ్బబ్బా. చిదానంద రూప శివో శివో, మీరు అందరూ శివస్వరూపులు అయిపోవాలి. థ్యాంక్ యూ. హరి ఓం హరి ఓం థ్యాంక్ యూ. హరి ఓం స్వామీజీ. మహాదేవ్ మహాదేవ్. మహాదేవ స్వామి, మహాదేవ. మహాదేవ. జై శ్రీరామకృష్ణ. హరి ఓం స్వామీజీ.